ప్రతి సమయంలో మేళ్ళు, ప్రతి సమయంలో దేవుని జవాబులు, ప్రతి సమయంలో అద్భుతాలు మనం చూడలేము. మనం ఎదురు చూసే కాలంలో ఉండొచ్చు, లేకపోతే మనం విరగగొట్టబడుతున్న కాలంలో ఉండొచ్చు, టెస్టింగ్ పీరియడ్లో ఉండొచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు. ప్రతి సమయంలో ఆయన చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకొని మీరు పాడండి అంటే యూ ఆల్ మైట్ నాట్ అగ్రీ విత్ మీ. ఎందుకంటే నేను పడుతున్న కష్టం ఈమెకేం తెలుసు అనుకుంటారు కదండి. నేను పడే కష్టం మీరు అర్థం చేసుకోలేరు, మీరు పడే కష్టం నేను అర్థం చేసుకోలేను. ఎందుకంటే వీ ఆల్ ఫేస్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్. అది ఫేస్ చేస్తూ ఆ భారం మోసుకొని వస్తూ ఇక్కడ ప్రభు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకోండి అంటే, దేవుడు అపకారం చేస్తున్నాడు నాకు, అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దేవుడు ఏదో నాకు చెడు చేస్తున్నాడు, దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు, ఇదే మైండ్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు అపవాది కదండి. నిజమైన క్రైస్తవుడు దేవుని ఉపకారానికే ఆయనకు కృతజ్ఞత చెల్లించడు, కానీ దానికి మట్టుకే కాదు, కానీ దేవుడు అనుమతించే మన జీవితంలో వెయిటింగ్ టైమ్స్, టెస్టింగ్ టైం, ట్రయల్ పీరియడ్, వీటన్నిటిలో కూడా ఆయనను స్తుతించగలుగుతాడు నిజమైన క్రైస్తవుడు కదండి. ఎంతమంది నాతో అగ్రీ చేస్తున్నారు? దేవుని వాక్యంలో మనం చూస్తుంటే అనేక మంది దైవజనులు వారు టెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు, వారు కష్టంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి యొక్క పరిస్థితిలో దే డిడ్ దేర్ స్టైల్ ఆఫ్ వర్షిప్. వారి ఆరాధన ఇంకా ఉన్నతమైనది కదండి. కేవలం మంచి లైటింగ్, మంచి మైక్ ఉండి, మంచి సౌండ్ సిస్టమ్, మంచి మ్యూజిషియన్స్, మంచి మీడియా టీం ఉంటే చక్కగా ఆరాధించడము అని నేను అనలేను. అది మాత్రమే నిజమైన ఆరాధన అని నేను చెప్పలేనండి. ఎందుకంటే ఇవన్నీ ఉండి మన హృదయం దేవునికి దూరంగా ఉంటే కనుక, మన జీవితం దేవునికి దూరంగా ఉంటే ఆ ఆరాధన, ఆ గానము, ఆ మ్యూజిక్ ఇదేది కూడా ఈ సీలింగ్ దాటి వెళ్ళదండి కదా. వారు చేసిన ఆరాధన ఎంత అద్భుతమైనదంటే, ఈవెన్ ఇన్ అడ్వర్సిటీ, భయంకరమైన వ్యతిరేకతలో కూడా వారు దేవుని స్తుతించగలిగారు. అవి పాటలు అయి ఉండకపోవచ్చు, అక్కడ పెద్ద లైటింగ్ ఉండకపోవచ్చు, మంచి మ్యూజిక్ ఉండలేకపోవచ్చు, కానీ వారు తీసుకున్న నిర్ణయాలు ఆయా పరిస్థితుల్లో దేవుని ఆరాధించే నిర్ణయాలుగా ఉన్నాయి. మనందరికీ తెలిసిన సంఘటన 1999లో జరిగిన గ్రహాం స్టీన్స్ గారి యొక్క జీవితం గురించి ఎంతమందికి తెలుసు? మనం చాలా మంది తెలుసు. బహుశా జ్ఞాపకం చేస్తే ఆయన పేరు తెలిసింది కూర్చున్నాను. భారతదేశానికి దేవుని సేవ చేయడానికి వచ్చి అన్ని వదులుకొని తన కుటుంబంతో వచ్చేదాన్ని. నాట్ ఫర్ మనీ, నాట్ బికాస్ హీ వాంటెడ్ టు షో ఆఫ్, బట్ దేవుని పని, దేవుని ప్రేమ, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండి దేవుని ప్రేమ లోకానికి చూపించాలని భారతదేశానికి వచ్చి, అతనికి అవసరం లేదు, అతని కుటుంబానికి అవసరం లేదు మనకు సేవలు చేయడం, కానీ భారతదేశంలో ఉన్న రోగగ్రస్తులకు, కుష్ఠరోగులకు దగ్గరుండి వారి గాయాలు కట్టి అనేక మందికి వైద్య సేవలు అందించి అనేక మందికి సహాయం చేసి దేవుని ప్రేమ క్రియల్లో చూపించారు. 30 ఏళ్ళండి, 30 years. ఆ ప్రేమ నచ్చక కొంతమంది, గ్రహాం స్టీన్స్ గారు వారి యొక్క 2 కుమారులు వారి వెహికల్లో పడుకొని ఉన్న సమయంలో ఆ వెహికల్ని తగలబెట్టి వారిని చంపేశారు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా అండి? దీని గురించి మీరు వినే ఉంటారు. నేను దాని గురించి చదువుతూ ఉన్నప్పుడు, ఒక క్రిస్టియన్ ఆర్టికల్ చదువుతున్నప్పుడు, న్యూస్లో మేబీ దాన్ని చూపించకపోవచ్చు, దాన్ని చెప్పకపోవచ్చు, కానీ ఒక క్రిస్టియన్ ఆర్టికల్లో చదువుతున్నప్పుడు ఐ రెడ్ వన్ లైన్ అండ్ ఇట్ టచ్డ్ మీ. ఆ లైన్ నన్ను ఎంతగానో తాకింది. ఏంటి ఇలా కూడా చేస్తారా అని. ఎందుకంటే ఎవరైనా పడుకున్నప్పుడు కాలుతూ ఉంటే కొంచెం వాటర్ పడితేనే మెలకు వస్తుంది కదా అండి, కొంచెం వేడిగా ఉక్కపోస్తేనే మెలకు వస్తుంది కదా. అలాంటిది తగలపడుతున్న వీరు, ఈ ముగ్గురు, 2 పిల్లలు అండ్ తండ్రి, ముగ్గురు కూడా ఎంత మాత్రం కేకలు పెట్టలేదంటండి, అరుపులు పెట్టలేదంట, భయపడలేదంట. సమ్ విట్నెసెస్ రైట్, కొంతమంది సాక్షులు ఏమని రాశారంటే, వి హర్డ్ దెమ్ వర్షిపింగ్ అని రాశారు. హల్లెలూయా. నాకు నమ్మశక్యం కాలేదు, అదేంటి మరీ ఎక్కువగా చెప్తున్నారు అని అనుకున్నా. బట్ చాలామంది సాక్షులు దాని గురించి చెప్పారు. వారు కేకలు వేయలేదు, గట్టిగా భయముతో కేకలు వేయలేదు, కానీ వారు ఆరాధించడం, వారు దేవుని స్తోత్రించడం మేము విన్నాము, మరణపు అంచులో కూడా అని చెప్పారు. ఇది ఒక రకమైన ఉన్నతమైన ఆరాధన అయితే, మరొక ఆరాధన తన భార్య చేసిందండి. అదేంటి? అంతమంది అంత భయంకరంగా తన 2 కుమారులను, భర్తను చంపినా సరే నాకు వారి పట్ల ఏ చేదు లేదు, నేను ఇంకను వారిని క్షమిస్తున్నానని చెప్పింది. దిస్ ఈజ్ సచ్ గ్రేట్ వర్షిప్. ఈరోజు చర్చ్కి వచ్చి చేతులెత్తి పాటలు పాడి ఆరాధించే
క్రైస్తవ స్త్రీలు క్రైస్తవులు బయటకు వెళ్ళి బూతు మాటలు మాట్లాడేవారు ఉన్నారు. ఇక్కడ చేతులెత్తి దేవుని ఆరాధించేవారు చేతులు చాపి బూతులు మాట్లాడి, చేతులు చాపి చెడ్డ మాటలు మాట్లాడుతూ వారి యొక్క జీవితం ద్వారా ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటూ జీవితం ద్వారా దేవుని అగౌరవపరుస్తూ దేవుని గాయము చేస్తున్నవారు ఉన్నాము. మనతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. స్తుతి ఆరాధన అంటే కేవలం ఇక్కడ జరిగేది కాదు, మన హృదయంలో నుంచి మన జీవితం ద్వారా మనం ఆరాధనను జీవించాలి అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ, వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి, తమ పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయాలు మాత్రం నాకు దూరంగా ఉన్నాయని ప్రభు బాధపడతా ఉన్న మాట మనం చూస్తున్నాం. ఆ మాట నీ కోసమేమో, ఆ మాట నా కోసమేమో మనం పరీక్షించుకుంటూ మన